వెల్కమ్ టు బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టెట్ మరియు డిఎస్సి 2026లో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ రక్షక తంత్రాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. మన యొక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ బిట్, రక్షక తంత్రాల భావనను మొదటిసారిగా ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ ఏ జీన్ పియాజే, ఆప్షన్ బి ఎరిక్ ఎరిక్సన్, ఆప్షన్ సి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ డి కోల్బర్గ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, సిగ్మండ్ ఫ్రాయిడ్. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. బాధాకరమైనటువంటి అనుభవాలను అచేతనమైన మనసుకు పంపి మర్చిపోవడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ ప్రతిగమనం, ఆప్షన్ బి దమనం, ఆప్షన్ సి పరిహారం, ఆప్షన్ డి ప్రక్షేపణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దమనము. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. ప్రేరేపిత విస్మృతి, దాన్నే మోటివేటెడ్ ఫర్గెటింగ్ అని పిలువబడే రక్షక తంత్రం ఏది? ఆప్షన్ ఏ దమనం, ఆప్షన్ బి హేతుకీకరణం, ఆప్షన్ సి స్వైరకల్పనం, ఆప్షన్ డి ఉపసంహరణ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దమనము. సో దమనాన్ని ప్రేరేపిత విస్మృతి అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల వలె ఏడవడం ఏ రకమైన రక్షక తంత్రానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ప్రక్షేపణం, ఆప్షన్ బి ప్రతిగమనం, ఆప్షన్ సి తదాత్మీకరణం, ఆప్షన్ డి నిరాకరణం. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రతిగమనం. సో ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి పిల్లల వలె ప్రవర్తించడాన్ని ప్రతిగమనంగా పిలుస్తారు. అదేవిధంగా పదే పదే పుట్టింటికి వెళ్ళే నూతన వధువు, ఇది కూడా ప్రతిగమనానికి ఉదాహరణే. అదేవిధంగా రాత్రిపూట పక్క తడిపే యువకుడు కూడా రక్షక తంత్రానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. ఒక రంగంలో విఫలమైన వ్యక్తి మరొక రంగంలో రాణించడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ ప్రక్షేపణం, ఆప్షన్ బి ప్రతిగమనం, ఆప్షన్ సి పరిహారం, ఆప్షన్ డి స్వైరకల్పనం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పరిహారం. సో పరిహారం అనగా ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించకపోతే మరొక రంగంలో రాణించడం. సో ఉదాహరణకు చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపడం, అదేవిధంగా పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంట్లో టీచర్గా చేరడం, ఇది కూడా పరిహారానికి ఉదాహరణగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెత ఏ రక్షక తంత్రాన్ని సూచిస్తుంది? ఆప్షన్ ఏ ప్రక్షేపణం, ఆప్షన్ బి హేతుకీకరణం, ఆప్షన్ సి ఉపసంహరణ, ఆప్షన్ డి దమనము. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హేతుకీకరణం. సో హేతుకీకరణ అనగా లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి సహేతుకంగా తనను తాను సమర్థించుకోవడం. ఉదాహరణకు పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన లాభం లేదు అని చెప్పడం. అదేవిధంగా పరీక్షలో కాపీ ఎందుకు కొట్టావు అంటే అందరూ అలాగే చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే చేశాను అని చెప్పడం హేతుకీకరణకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో దెన్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. తన అపజయాలకు ఇతరులను కారణం అని చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ పరిహారం, ఆప్షన్ బి దమనం, ఆప్షన్ సి ప్రక్షేపణం, ఆప్షన్ డి స్వైరకల్పనం. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే ఆపాదించడం. సో పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి అధ్యాపకుడే కారణమని చెప్పడం, అవినీతిపరుడైనటువంటి వ్యక్తి ప్రపంచమంతా అవినీతిమయమైపోయిందని చెప్పడం, ఇవి కూడా ప్రక్షేపణకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్. రక్షక తంత్రాలలో ప్రాథమిక రక్షక తంత్రం ఏది? ఆప్షన్ ఏ ప్రక్షేపణం, ఆప్షన్ బి హేతుకీకరణం, ఆప్షన్ సి దమనం, ఆప్షన్ డి ప్రతిగమనం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దమనము. సో దమనం అనేది ఇది ప్రాథమికమైన రక్షక తంత్రం. ఇది మిగిలిన అన్ని రక్షక తంత్రాలకు కూడా ఆధారం కాబట్టి దీన్ని ప్రాథమిక రక్షక తంత్రంగా పరిగణిస్తాం. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్. మానసిక నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ఏది? ఆప్షన్ ఏ పరిహారం, ఆప్షన్ బి ఉపసంహరణ, ఆప్షన్ సి దమనం,
ఆప్షన్ డి తదాత్మీకరణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దమనము. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. లక్ష్య సాధనలో విఫలమైనటువంటి వ్యక్తి తన చర్యను సమర్థించుకోవడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ ప్రక్షేపణం, ఆప్షన్ బి పరిహారం, ఆప్షన్ సి ప్రతిగమనం, ఆప్షన్ డి హేతుకీకరణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హేతుకీకరణం. సో హేతుకీకరణం అనగా తనను తాను సమర్థించుకోవడం. సో అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయని. అదేవిధంగా పరీక్షలో కాపీ ఎందుకు కొట్టావు అంటే అందరూ అలాగే చేస్తారు కాబట్టి నేను కూడా అలాగే చేశానని చెప్పడం. అదేవిధంగా పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వల్ల లాభం లేదు అని చెప్పడం కూడా హేతుకీకరణకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. ఒక వ్యక్తి తాను సాధించలేని దాన్ని ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్లు భావించడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ విస్థాపనం, ఆప్షన్ బి తదాత్మీకరణం, ఆప్షన్ సి ఉపసంహరణ, ఆప్షన్ డి ప్రక్షేపణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తదాత్మీకరణం. సో తదాత్మీకరణం అంటే ఇతరులు సాధించినప్పుడు తాను సాధించినట్లుగా భావించడం. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. అత్త మీద కోపం దుత్త మీద చూపడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ హేతుకీకరణం, ఆప్షన్ బి స్వైరకల్పనం, ఆప్షన్ సి విస్థాపనం, ఆప్షన్ డి దమనము. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విస్థాపనం. సో విస్థాపనం అనగా కోపం. అంటే ఒక వ్యక్తి తన కోపాన్ని లేదా కుంటనాన్ని తక్కువ స్థాయి వ్యక్తులపైన లేదా వస్తువులపైన చూపడాన్నే విస్థాపనం అంటారు. ఉదాహరణకు పరీక్ష సరిగా రాయని విద్యార్థి పెన్నును పగలగొట్టడం. అదేవిధంగా నాయకుడి మీద కోపాన్ని ప్రతి నాయకుడి మీద చూపించడం. సో దీన్ని విస్థాపనంగా భావించవచ్చు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. పరీక్షలో తప్పిన విద్యార్థి రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించినట్లు పగటి కలలు కనడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ స్వైరకల్పనం, ఆప్షన్ బి సానుభూతి, ఆప్షన్ సి ఉపసంహరణ, ఆప్షన్ డి బౌద్ధికీకరణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్వైరకల్పన. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ స్వైరకల్పన అంటే పగటి కలలు కనడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. ఇతరుల సానుభూతి ద్వారా ఉపశమనం పొందడం ఏ రక్షక తంత్రంగా భావించవచ్చు? ఆప్షన్ ఏ వ్యక్తీకరణం, ఆప్షన్ బి సానుభూతి, ఆప్షన్ సి పరిహారం, ఆప్షన్ డి ఉదాత్తీకరణం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సానుభూతి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. తల్లిదండ్రుల ఆంక్షలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎదురు తిరగడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ వ్యక్తీకరణ, ఆప్షన్ బి సానుభూతి, ఆప్షన్ సి దమనము, ఆప్షన్ డి పరిహారం. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ఫర్ 15th క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సానుభూతి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. శత్రువును ఓడించలేక చివరకు అతనితో కలిసిపోవడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ అంతర్లీనం, ఆప్షన్ బి ప్రక్షేపణం, ఆప్షన్ సి స్వైరకల్పన, ఆప్షన్ డి హేతుకీకరణం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అంతర్లీనం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th బిట్. భార్య మరణ వార్తను నిజం కాదని భర్త నమ్మకపోవడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ నిరాకరణం, ఆప్షన్ సి బౌద్ధికీకరణం, ఆప్షన్ సి ప్రాయశ్చిత్తం, ఆప్షన్ డి వ్యక్తీకరణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నిరాకరణం. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 18th బిట్. తన తలరాత బాగా లేదు అని పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ ఉదాత్తీకరణం, ఆప్షన్ బి బౌద్ధికీకరణం, ఆప్షన్ సి విస్థాపనం, ఆప్షన్ డి ఉపసంహరణ. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బౌద్ధికీకరణం. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. తప్పులు చేసిన వ్యక్తి దానాలు చేయడం
ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ప్రాయశ్చిత్తం, ఆప్షన్ బి నిరాకరణం, ఆప్షన్ సి ప్రక్షేపణం, ఆప్షన్ డి తదాత్మీకరణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రాయశ్చిత్తం. 21 బిట్. శత్రువును ఓడించలేక చివరకు అతనితో కలిసిపోవడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ అంతర్లీనం, ఆప్షన్ బి ప్రక్షేపణం, ఆప్షన్ సి స్పైరకల్పనం, ఆప్షన్ డి హేతుకీకరణం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అంతర్లీనం. సో లాస్ట్ బిట్. లైంగిక వాంఛలను ప్రణయ గీతాలు, కథలు, చిత్రాల రూపంలో వ్యక్తం చేయడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆప్షన్ ఏ ఉదాత్తీకరణం, ఆప్షన్ బి నిరాకరణం, ఆప్షన్ సి విస్థాపనం, ఆప్షన్ డి ప్రతిగమనం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉదాత్తీకరణం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మన యొక్క వీడియోస్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.